వెల్కమ్ టు యూఈటీవీ. కమిషన్ ఇచ్చిన నోటీసులపై 11న హాజరవుతారని కాళేశ్వరం కమిషన్కు కేసీఆర్ సమాచారం అందజేశారు. అభ్యర్థనను కమిషన్ ఒప్పుకుంది. ఆ సమయం రానే వచ్చింది. బుధవారం కేసీఆర్ కమిషన్ విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే కేసీఆర్ విచారణను ఎదుర్కోవడానికి సిద్ధమవుతూనే దీన్ని బల ప్రదర్శనకు వేదికగా వాడుకుంటుంది. బుధవారం ఉదయం 9 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరి 11 గంటలకి బీఆర్కే భవన్లో ఉన్న కాళేశ్వరం కమిషన్ కార్యాలయానికి చేరుకుంటారు. దాదాపుగా రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఇక్కడికి రానున్నారు. వేలాది మందితో బీఆర్కే భవన్ చుట్టుపక్కల ప్రాంతం నిండిపోయేలా గులాబీ పార్టీ ప్లాన్ చేసింది. జన సమీకరణతో పాటు కేసీఆర్ వెంట కమిషన్ కార్యాలయంలోకి కేటీఆర్, హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పిల్లలు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు హరీష్ రావు విచారణ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ ముందున్న రోడ్డును పూర్తిగా బ్లాక్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ విచారణ సందర్భంగా జిహెచ్ఎంసీ నుంచి సచివాలయం రోడ్డు వరకు పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మీయ పండుగలలో ఒకటైన బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది తొలి బోనం జూన్ 26న చారిత్రాత్మక గోల్కొండ కోటలో ప్రారంభం కానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తర్వాత వరుసగా బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా బోనాలు జరుగుతున్నాయి. బోనాల పండుగను రాష్ట్ర గౌరవానికి మారుపేరుగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే 20 కోట్ల రూపాయలు కేటాయించింది. పండుగకు ముందు దేవాలయాల అభివృద్ధికి ఇవ్వబోయే చెక్కులను రెవెన్యూ మరియు ఎండోమెంట్స్ శాఖలు సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పండుగ సందర్భంగా జరిగే రంగం, తొట్టెల ఊరేగింపులు కూడా ఈసారి విశేష ఆకర్షణగా ఉండనున్నాయి. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి గుర్తింపు తీసుకొచ్చేలా బోనాల ఉత్సవాలపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. అవినీతి మచ్చలేని ప్రధాని మోడీ అంటూ కిషన్ రెడ్డి ప్రశంసించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మోడీ ప్రభుత్వం 11 ఏళ్ల అభివృద్ధిపై పుస్తకాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు భారత్ ఆకర్షిస్తుందని అన్నారు. మోడీపై ఒక్క అవినీతి మచ్చ లేదని అన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమం అందించాలనే లక్ష్యంతో మోడీ ముందుకు వెళ్తున్నారు. పేద ప్రజలు, రైతులు, మహిళలు, యువతను దృష్టిలో పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారు. మోడీ సారథ్యంలో నేడు భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కిషన్ రెడ్డి చెప్పారు. పేదరికం నుండి దేశాన్ని మోడీ బయటకు తీసుకుని వచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. డిజిటల్ లావాదేవీల ద్వారా పేదలకు అన్నీ చేరవేస్తున్నామని చెప్పారు. ట్యాక్సులో సమగ్ర మార్పులు తీసుకుని వచ్చామని, రాష్ట్రాలకు కేంద్రం అన్ని రకాలుగా సహాయం చేస్తుందని, రాష్ట్రాలు బలపడేలాగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలపై జరిగిన 2 ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగురాలపల్లిలో బాలికపై హత్యాచారం ఘటనపై సీఎం సమీక్షించారు. 2 ఘటనలపై డీజీపీ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి దర్యాప్తు అంశాలను వివరించారు. అనంతపురం ఘటనలో తన్మయ్ అనే యువతి తెలిసిన వ్యక్తి చేతిలో హత్యకు గురికాగా, ఏడుగురాలపల్లిలో బాలికపై కొద్దిమంది చాలా కాలంగా అత్యాచారానికి పాల్పడడం దారుణమని అన్నారు. ఈ 2 ఘటనలపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పూర్వపరాలు పూర్తిగా తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ కేసులో నిందితులకు వెంటనే శిక్షలు పడాలని అన్నారు. వెంటనే విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసి ట్రయల్స్ పూర్తయ్యేలా చూడాలన్నారు. బీజేపీ నేతలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, మనుస్మృతిని అమలు చేయాలనే కుట్రలో బీజేపీ నాయకత్వం ఉన్నదని ధ్వజమెత్తారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరిట దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించిన మహేష్ కుమార్ గౌడ్ దేశ సమగ్రత, అఖండతకు ముప్పు వాటిల్లేలాగా మోడీ, అమిత్ షా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారమే ధ్యేయంగా ప్రజాస్వామ్య విలువలను తొంగలో తొక్కేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ స్వలాభం కోసం బీజేపీ మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించిన గౌడ్ దేశాన్ని చీల్చేందుకు కుట్రలు పన్నుతున్న దుష్టశక్తులను ప్రజలు శక్తితో ఎదుర్కోవాలంటూ పిలుపునిచ్చారు.